హాయ్ హలో అందరికీ. చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పెట్టి. ఆల్రెడీ షార్ట్స్ ఇది ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాంలే కానీ లాంగ్ వీడియో పెట్టడానికైతే కుదరట్లేదు. కానీ ఇప్పుడు ఎట్లాగొట్లా టైం తీసుకొని అయితే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది కదా. ఈ రోజంతా డీప్ క్లీన్ చేయబోతున్నాం ఇంటిని. సో మేము కూడా చాలా పిచ్చిగా కనపడతాను. సో నన్నైతే ఇగ్నోర్ చేసేయండి, పక్కకు పెట్టేసేయండి. ఇంట్లో అంతా చాలా డస్ట్ ఉండిపోయింది. డస్ట్ అంటే నార్మల్గా బూజు పట్టిపోయి అదంతా కాదు, అసలు అనవసరమైనవి బాక్సెస్ అని బట్టలని ఇలాంటివి చాలానే ఉన్నాయి. అసలు ఎప్పటి నుంచి తీద్దాము క్లీన్ చేద్దాము అని అంటే అసలు కుదరట్లేదు. ఏదో ఒకటి పని రావడం వల్ల ఇంకా అది వెనక్కే పోతుంది. ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్కి కొంచెం లీవ్స్ ఉండడం వల్ల ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాను. కొంచెం తను ఉంటే ఏంటంటే నిహాన్ని పట్టుకోవడంలో ఉంటాడు కదా. సో తను పట్టుకున్నా కూడా నేను చేసేసుకుంటూ ఉంటాను పనిని. సో ఇట్లా ఏ వర్క్ ఉన్నా కూడా ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాం, షేర్ చేసుకుంటా. సో నాకైతే బాగా హెల్ప్ చేస్తాడు మా హస్బెండ్ ఇంట్లో ఏమన్నా ఇలాంటి వాటికి. సో ఫస్ట్ బట్టల దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఇంట్లో అసలు పలికిరాని బట్టలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ తీసి పక్కన పడేస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. సో అవసరమైన వాటికి ఉంచుకొని మిగతా అన్నీ తీసి పక్కన పడేసాం. ఇంకా తర్వాత పనిలో పనని బూజంతా కూడా దులిపేశాను. ఇంకా షెల్ఫుల్లో చాలా ఉంది. ఎందుకంటే మెయిన్గా మా హస్బెండ్ హాస్పిటల్కి సంబంధించినవి అన్నీ పాంప్లెట్స్ అని గిఫ్ట్స్ బాక్స్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి, కొన్ని బుక్స్కి సంబంధించినవి. సో అవన్నీ కొంచెం వాడినంతటికి వాడేసి మిగతా అన్నీ ఇంట్లోనే పెడతాడు. సో అవన్నీ ఇంకా అట్లనే ఉండిపోవడం వల్ల చాలా ఉండిపోయినాయి అనమాట. సో అవన్నీ కూడా ఇంకా పక్కకు తీసేసి అన్నీ పాత సామాన్ల వాళ్ళకి వేద్దామని అయితే తీసాము. ఎందుకంటే చాలా ఉన్నాయి, అవన్నీ పడేయడానికి కూడా కుదరదు. అంటే వేస్ట్గా పడేయడం వల్ల యూజ్ ఉండదు కదా. సో అవన్నీ అవసరం అయ్యేవే, వాళ్ళకైనా కొంచెం యూజ్ ఉంటుందని అన్నీ కిందకి తీసుకెళ్ళి మేము ఉండే 3rd ఫ్లోర్లో ఇంకా అవన్నీ చాలా ఒక 118 kgs దాకా ఉంది. అదంతా బాక్సెస్లో అన్నీ ప్యాక్ చేసుకొని మొత్తం తీసుకెళ్ళాము. లిఫ్ట్ ఉంది అయినా కూడా 3 ఫ్లోర్స్లో దాటి తీసుకెళ్ళాలి కదా. కొంచెం మెట్ల దాకైనా కింద కార్నర్లో అదే వెయిట్ అంతా తీసుకొని నడవాలంటే అసలు చాలా ఇబ్బందిగా ఉంది. మొత్తం ఎట్లాగైనా చేసుకోవాలని ఆ రోజంతా ఇంకా సండే అంతా అలా అయిపోయిందనమాట. ఒక పక్క ఏంటంటే మళ్ళీ వాన పడేలాగుంది, వాన పడితే మళ్ళీ పని అంతా ఆగిపోయిందని అదొక టెన్షన్. సో ఇల్లంతా అసలు గజిబిజిగా ఉంది, నడవడానికి కూడా లేదనమాట. అంటే మేమంటే ఎట్లాగో ఇట్లా ఉండొచ్చు, కానీ చిన్నపిల్లడు ఉన్నాడు కదా. సో డస్ట్ అంతా ఉండడం వల్ల ఒక రోజు అలా డిలే చేయడానికి కూడా లేదు. ఇంకా ఆ రోజే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇల్లంతా. సో వాన పడితే మళ్ళీ మొత్తం ఎక్కడ ఆగిపోయిద్దని అదొక టెన్షన్ అనమాట. ఆ రోజు కొంచెం సేపు పడి ఇంకా ఆగిపోయింది. ఇంకా వెంటనే చకచకా చేసేసుకున్నాము ఇద్దరము. మొత్తం ఒక 5-6 టైమ్స్ అయితే తీసుకెళ్ళాడు, బండి మీదే తీసుకెళ్ళాడు అంతా కూడాను. ఇంకా ఇట్లా అన్నీ ప్యాక్ చేసుకొని అయితే తీసుకెళ్ళాడు అనమాట. సో మొత్తం ఒక 120 kgs దాకా అయితే వచ్చింది మొత్తం. నాకు కరెక్ట్గా తెలియదులే కానీ కేజీకి ఇంత అని ఇస్తారు కదా. సో టోటల్గా అయితే 1700 అయితే వచ్చినాయి. మేము ఇంతసేపు పడిన దానికి ఒక 1700 అయితే వచ్చినాయి అనమాట మాకు. సో మా సండే అంతా కూడా ఇలా గడిచిపోయింది. సో ఏదేమైనా కానీ ఇంత కష్టపడినందుకు ఇల్లంతా నీట్గా ఉంది. ఫస్ట్ ఉన్న దరిద్రం అంతా పోయింది కదా. సో అది హ్యాపీగా ఉంది. ఇల్లంతా ఇలా ప్రశాంతంగా ఉంటే ఏంటంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. సో మీరు కూడా ఉన్నంత వాటికి ఇంటిని కొంచెం నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మెయిన్గా పిల్లలు ఉన్నప్పుడు అసలుకి అవ్వదులే కానీ కొంచెం ఉన్నంతట్లో నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంట్లో ఏంటంటే పాజిటివ్ వైబ్స్ వస్తే ఆటోమేటిక్గా బాగుంటుంది. సో అదనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఆయన లాస్ట్లో ఫోటో తీస్తా క్లిప్ దిగు అంటే ఇలా దిగుతున్నాను. సో నన్నైతే ఇగ్నోర్ చేసామని చెప్పా కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.